ఛాయాగ్రాహకుడిగా కేకే సెంథిల్ కుమార్ ప్రతిభ గురించి, తన శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. రాజమౌళి ఆస్థాన టెక్నీషియన్ గా సై, ఛత్రపతి నుంచి మొదలు బాహుబలి, ఆర్ఆర్ వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు ఆయన కిరీటి హీరోగా పరిచయం అవుతున్న జూనియర్కు ఛాయాగ్రహణం అందించారు. రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సెంథిల్. ఆయన చెప్పేది మెయిన్ ఏంటంటే, బలమైన కథ లేకపోతే ఎన్ని హంగులు ఉన్నా వృధానే. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ సినిమాల తర్వాత జూనియర్ లాంటి సినిమా చేయడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు, పెద్ద క్యాన్వాస్ చిన్న చిత్రాలే బాగుంటాయి, పెద్ద క్యాన్వాస్ ఉన్న చిత్రాలే బాగుంటాయి, చిన్నవి బాగుండవని ఏం లేదు. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా తర్వాత ఇలాంటి చిత్రం చేయడం నాకు రిఫ్రెష్గా అనిపిస్తోంది అని చేశాను. పైగా దీంట్లో భావోద్వేగాలు నాకు బాగా నచ్చాయి. ఈ మధ్య ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు పెద్దగా రావటం లేదు. కాబట్టి ఈ తరుణంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నిజానికి దీన్ని మేము 9 నెలల్లో పూర్తి చేయాలనుకున్నాం, కానీ రకరకాల కారణాల వల్ల ఇది పూర్తి అయ్యేసరికి 3 ఏళ్ళు పట్టింది. అబ్బో. ఈ జూనియర్ కథలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలేంటి? కొత్త హీరో సినిమాలు అనగానే కమర్షియల్ హంగులతో సాగుతుంటాయి. నటనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. డ్యాన్సులు, ఫైట్లు ఉంటే చాలా ఉంటాయి. వాళ్ళ చిత్రాల్లో ఫ్యామిలీ డ్రామాను సెటప్ చేయడం చాలా కష్టం, కానీ ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఓ కొత్త హీరో ఇలాంటి సవాళ్ళను స్వీకరించి చేయడం అన్నది నన్ను బాగా ఆకర్షించింది. కిరీటి చూసినప్పుడే తను బాగా కష్టపడే వ్యక్తిని అర్థమైంది. ఓ పెద్ద స్టార్ అయ్యే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. నాకు తెలిసి ఈ మధ్య వచ్చిన కొత్త హీరోల్లో తను బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజరు, ట్రైలర్లో మంచి ఆదరణ లభించింది. పాటలు కూడా బాగా జనాల్లోకి వెళ్ళాయి. అలాగే ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. తన పాత్ర చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. సినిమాల ఎంపిక విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కథా భావోద్వేగాలు కలిసి ప్రయాణిస్తుందా లేదా చూస్తాను. ఏ జనాన్ని కథ ఎంచుకున్నా నాకు ఇదే చాలా ముఖ్యం. కథలోని ఎమోషన్స్ మనల్ని కదిలించకపోతే ఎలాంటి హంగులున్నా, ఎంత గ్రాండ్ సెటప్ ఉన్నా ఏ ప్రయోజనం ఉండదు.